గుంతలమయంగా మారిన రహదారిపై జర్నీ చేయాలంటేనే భయపడాల్సి వస్తుంది. తరచూ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. పాలకులు వస్తున్నారు, పోతున్నారు, కానీ పరిష్కారం మాత్రం చూపటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్ల తరబడి గతుకుల రోడ్లతో కాలం వెల్లదీస్తున్నామని చెబుతున్నారు. నిధులు మంజూరైనా పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారిందని విమర్శిస్తున్నారు స్థానికులు. రోడ్లకు మహర్దశ ఎప్పుడు వస్తోందో, ట్రాఫిక్ కష్టాలు తీరేదెప్పుడో అని వేయి కళ్ళతో వెయిట్ చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్స్ డ్యామేజీ భారీగా పడింది. వైసీపీ 5 ఏళ్లు రోడ్స్ను పట్టించుకోలేదు. దీంతో రహదారులు గుంతలమయంగా మారాయి. ఇక అలాంటి రోడ్స్పై వెళ్లాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. ఎటువైపు నుంచి ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులు కూడా చేయించకపోవడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు స్థానిక ప్రజలు. ఇక అనకాపల్లి జిల్లాలో చోడవరం నియోజకవర్గం పరిధిలోని 3 జిల్లాల ప్రజల రాకపోకలకు ప్రధాన రహదారి అయిన భీమునిపట్నం నర్సీపట్నం రోడ్డు కళావిహీనంగా తయారైంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా డైరెక్ట్గా యమపురికి టికెట్ తీసుకోవాల్సిందే. ఇక ట్రాఫిక్ కష్టాలు కామన్. ఇరుకైన రోడ్డుపై హెవీ వెహికల్స్ వెళ్తుంటే వెనక వచ్చే వాహనదారుల బాధలు వర్ణనాతీతం. ముఖ్యంగా వెంకన్నపాలెం జంక్షన్ నుంచి గోవాడ మీదుగా చోడవరం పట్టణం క్రాస్ చేసే వరకు ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. ఈ మార్గంలో రహదారి వెడల్పు తక్కువ. దీంతో ఎక్కడో ఒకచోట తరచూ ట్రాఫిక్ స్తంభించడం నిత్యం కామన్గా మారిపోయింది. గుంతలమయంగా మారిన రోడ్డుపై లారీలు, బస్సులు వంటి పెద్ద వెహికల్స్ రోడ్డుపై ఆగిపోతే ఇక అంతే సంగతులు. ప్రత్యామ్నాయ మార్గం లేక వాహనదారులు అవస్థలు పడాల్సిందే. ప్రస్తుతం గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ సీజన్ స్టార్ట్ అయింది. నిత్యం చెరకు లోడుతో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి నిత్యం పదుల సంఖ్యలో చెరకు లారీలు పరుగులు తీస్తుంటాయి. అసలే ఇరుకైన రోడ్డుతో సాధారణ వెహికల్స్కే ఇబ్బందిగా ఉంటే చెరకు లారీలతో ట్రాఫిక్ కారణంగా జనాలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. చెరకు ఓవర్లోడింగ్తో ఫ్యాక్టరీకి తీసుకువెళ్లే క్రమంలో రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతల కారణంగా ఒక్కోసారి లారీలు బోల్తా పడుతున్నాయి. కొన్నిసార్లు వాహనంలో నుంచి కొంత చెరకు జారిపోయి రోడ్డుపై పడుతుంది. దీంతో గంటల తరబడి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కల్వర్టుల వద్ద వాహనాలు ఎదురైతే తప్పుకునే వెసులుబాటు లేదు. రోడ్డు చిన్నది కావడంతో వెనుక వచ్చే వాహనాలు ఓవర్టేక్ చేయడానికి వీలు లేదు. దీంతో ఆయా వాహనాలు స్లోగా వెళ్లాల్సి వస్తుంది. హెవీ ట్రాఫిక్ జామ్ కావడంతో వెంకన్నపాలెం జంక్షన్ నుంచి చోడవరం పట్టణం దాటడానికి కొన్నిసార్లు గంటకు పైగా సమయం పడుతుందని వాహనదారులు వాపోతున్నారు. వెళ్ళేటప్పుడు కుయ్యమని వాహనాలు ఎందుకు అంటున్నాయి అంటే ఈ రోజు గోతులు బాగోలేదని అవి ప్రజలు తిడుతుంటే అది వినబడకుండా కుయ్యమని వెళ్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాను, నేను ఆయనకే నా పార్టీ ఓటేయలేదు, నేను ఆయనకే ఓటేసాను. అందరం కూడా ఈసారి చూద్దాం. ఎప్పుడు చూస్తారండి? పసుపు కుంకుమ ఇచ్చినట్టు ఇంతకుముందు అలాగే లాస్ట్లో పసుపు కుంకుమ ఇచ్చారు. ఏం చేశారు ప్రజలు? అందరూ దొంగలే. అందులో మంచి దొంగను ఎంచుకున్నాం మేము. ఎంచుకుంటే ఇదేంటండి పాటలో నా కారు ఏమొచ్చి ఆటోలాగా టుక్కు 13 లక్షల కారు ఏదో రూపాయి మార్పని పోతాం. చోడవరం, బుచ్చేపేట, మాడుగుల మండలాలతో పాటు ఏజెన్సీ నుంచి ఎమర్జెన్సీ వైద్య సేవల కోసం రోగులను విశాఖకు తరలించే క్రమంలో అంబులెన్స్లు ట్రాఫిక్లో చిక్కుకుంటున్నాయి. సకాలంలో వైద్యం అందక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వెంకన్నపాలెం నుంచి చోడవరం శివారు వరకు రహదారిని వెడల్పు చేయడంతో పాటు శిథిలావస్థకు చేరిన కల్వర్టులకు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు వాహనదారులు. 4 లైన్లుగా చేస్తామన్నారు. బాక్సైట్ మైన్స్ క్యాన్సల్ రద్దు కావడం మూలాన మాకు 4 లైన్ల రోడ్లు కూడా మాకు ప్రాప్తం లేకుండా పోయాయి. మరి కనీసం ఉన్న ఈ రోడ్లైనా ఈ బ్రిడ్జిల్ని ప్రారంభించి ఆ గాతలు అయ్యి కొద్దిగా పూడ్చి మాకు కనీసం ప్యాచ్ వర్కులు, కొత్త లైన్లు అవసరం లేదండి, ప్యాచ్ వర్కులు చేసి త్వరితగతిన మాకు ఈ రవాణా సదుపాయాన్ని పునరుద్ధరించవలసిందిగా కోరుకుంటున్నాం. చాలా యాతనలు పడుతున్నామండి. రైతు వారి అండి, ట్రాక్టర్లు వేసుకొని మా పంట తాలూకు చెరుకు క్రషింగ్ మొదలైంది. చాలా యాతనలు పడుతున్నామండి. 3 ఏళ్ల క్రితం నిధులు మంజూరైన పనులు మాత్రం స్టార్ట్ చేయలేదు. చెరకు ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలను నియంత్రించాలని కోరుతున్నారు. కనీసం రోడ్డు మరమ్మతు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఈ రోడ్డుపై వెళ్లాలంటే నరకం చూడాల్సి వస్తుందని వాపోతున్నారు వాహనదారులు. ఇది మాకు ఎంత బాగా చేస్తే అంత బాగా ప్రజలకి రాకపోకలకి బాగుంటుందండి. నాన్న ఇబ్బందులు పడిపోతున్నామండి. తోవనే బళ్ళు కానీ, బైకులు కానీ, బస్సులు కానీ నాన్న ఇబ్బందులు పడిపోవాల్సి వస్తుందండి. ఈ బిఎన్ రోడ్డు ఇప్పుడు వచ్చి కొంతలు పోతలేదండి.
ఈ రోడ్డు వెడల్పు చేస్తా అన్నారు, రోడ్డు వెడల్పు కూడా జరగలేదండి. ఇది దయచేసి ఈ కూటమి ప్రభుత్వంలోనే చేస్తారని నమ్మకంతో ఉంటున్నామండి. అది చేసి పెడితే ప్రజలకి రాకపోకలకి బాగుంటుందండి. దాని గురించి కూటమి ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టి మా ఎమ్మెల్యే చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజు గారు, మన అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి అంటే సీఎం రమేష్ గారు దృష్టి పెట్టి ఈ రోడ్డు, ఈ వడ్డర్ బ్రిడ్జి ఒకటి, ఈ పేట బ్రిడ్జి ఒకటి పూర్తి చేసి పెడతారని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లకు మహర్దశ పట్టింది. ఏపీ వ్యాప్తంగా గుంతల రహదారులకు మరమ్మతులు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని వెంకన్నపాలెం, చోడవరం రోడ్డు వెడల్పు చేసి ట్రాఫిక్ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు స్థానికులు.